ఇలా ఉద్యోగస్తుల్ని ఏసీబీ కేసులు పెట్టి విజిలెన్స్ దాడులతోని రాచి రంపాన పెడుతున్నారు ఉద్యోగస్తులను, భయభ్రాంతులకు లోన్ చేస్తున్నారు ఉద్యోగస్తులను. ఇలా రాష్ట్రంలో అప్పులేని పంచాయతీ సెక్రటరీ లేడు. దుబ్బాకలో ఏ ఊరికైనా పోదాం, ఏ పంచాయతీ సెక్రటరీ కలిగింది. గవర్నమెంట్ నుంచి ఒక రూపాయి రాక జీతం డబ్బుల నుంచి అప్పు తెచ్చి మిత్తికి తెచ్చి గ్రామ పంచాయతీలు ఇలా పంచాయతీ సెక్రటరీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఏ పంచాయతీ సెక్రటరీ కన్నా 1 లక్ష 2 లక్షల అప్పు. అసలు వాళ్ళకు 1 రూపాయి వస్తలేదు గ్రామ పంచాయతీ. ఊళ్ళోనేమో సర్పంచులు లేరు. ప్రజలు ఏమైంది, మోటార్ కాలిపోయింది సంగతి ఏందని సెక్రటరీ మీద పడుతుంది. బుగ్గలు కాలిపోయినాయి, బుగ్గలు ఎప్పుడు వేస్తామని సెక్రటరీని అడుగుతున్నారు. గ్రామ పంచాయతీలో చూస్తేనేమో 0. ఉద్దర తెచ్చి మితికి తెచ్చి అప్పు తెచ్చి డీజిల్ పోసి నడుపుతున్నారు. సగం గ్రామ పంచాయతీల్లో ట్రాక్టర్లు మూలగబడ్డాయి. అయితే కొన్ని ఊళ్ళలో 2 రోజులకు ఒకసారి నడుపుతున్నారు ట్రాక్టర్, కొన్ని ఊళ్ళలో వారం కుక్కనాడు నడుపుతున్నారు, కొన్ని ఊళ్ళలో దినం తప్పించి దినం నడుపుతున్నారు, కొన్ని ఊళ్ళలో డీజిల్ లేదని సపరేక జాకీలు ఎక్కించి పక్కకు పెట్టారు ట్రాక్టర్లు. కేసీఆర్ ఉన్నప్పుడు పల్లెలకు పట్టం కట్టిండు, పల్లెలను స్వర్గసీమలుగా తయారు చేసిండు. కేసీఆర్ హయాంలో అవార్డులంటే తెలంగాణ పల్లెల పేర్లు లేకుండా ఈ దేశంలో అవార్డులే లేవు. కాంగ్రెస్ వచ్చింది, అవార్డులకు మంగళం పాడింది. గుండు 0, ఒక్క అవార్డు వస్తలేదు, ఒక్క అవార్డు కూడా దిక్కులేదు. మొత్తం పంచాయతీ సెక్రటరీలు రాష్ట్రంలో 1 లక్ష నుంచి 3 లక్షల అప్పుల పాలైపోయారు. బంగారం కుదబెట్టి అప్పులు తెచ్చి పంచాయతీ సెక్రటరీలు ఇలా గ్రామాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ రకంగా చాలా దుర్మార్గంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది.